ట్రై చేయండి. స్ట్రాంగ్ కావాలంటే, స్మూత్ కావాలంటే ఫోమ్ ఇష్టమైతే చాక్లెట్ ఇష్టం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. కాఫీ షాప్ వెళ్ళినప్పుడు క్యాపచినో, లాటీ, ఎస్ప్రెసో, మోచా, అమెరికానో అని ఇలా చాలా పేర్లు వినిపిస్తాయి. కానీ వీటి మధ్య తేడా ఏంటో చాలా మందికి తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ కాఫీ బాగా నచ్చుతుందో మీరు ఈజీగా ఎంచుకోగలరు. ఫస్ట్ కాఫీ ఎస్ప్రెసో. ఇది చాలా స్ట్రాంగ్. ఇది అన్ని కాఫీ డ్రింక్స్ కి బేస్. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చిన్న కప్ లో ఇస్తారు. మిల్క్ ఉండదు. ఎవరికి బాగుంటుంది అంటే స్ట్రాంగ్ కాఫీ ఇష్టపడిన వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు సెకండ్ కాఫీ టైప్ వచ్చి అమెరికానో. ఎస్ప్రెసో ప్లస్ హాట్ వాటర్. స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ ఎస్ప్రెసో కంటే కొంచెం మైల్డ్. బ్లాక్ కాఫీ లాంటిదే. ఎవరికి బాగుంటుంది అంటే షుగర్ లేకుండా కాఫీ తాగే వాళ్ళకి చాలా నచ్చుతుంది. థర్డ్ వన్ క్యాపచినో. క్యాపచినో ఎస్ప్రెసో ప్లస్ స్టీమ్డ్ మిల్క్ ప్లస్ థిక్ మిల్క్ ఫోమ్. ఫోమ్ ఎక్కువగా ఉంటుంది. బ్యాలెన్స్డ్ టేస్ట్. ఎవరికి బాగుంటుంది అంటే మొదటిసారి కాఫీ షాప్ కి వెళ్ళే వారికి చాలా బాగుంటుంది. ఫోర్త్ వన్ వచ్చి లాటే. ఎస్ప్రెసో ప్లస్ ఎక్కువ మిల్క్, ఫోమ్ చాలా తక్కువ, టేస్ట్ చాలా స్మూత్. ఎవరికి బాగుంటుంది అంటే స్ట్రాంగ్ కాఫీ ఇష్టం లేని వారికి ఇది బాగుంటుంది. ఫిఫ్త్ వన్ మొచ్చా. లాటే ప్లస్ చాక్లెట్. కాఫీ మరియు చాక్లెట్ రెండు కలిసి ఉంటాయి. స్లైట్లీ స్వీట్. ఎవరికి బాగుంటుంది అంటే చాక్లెట్ లవర్స్కి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఆరవది కోల్డ్ కాఫీ. దీన్ని ఐస్డ్ లాటే అని కూడా అంటారు. ఐస్ ప్లస్ మిల్క్ ప్లస్ ఎస్ప్రెసో. వేసవిలో ఎక్కువగా తాగుతారు. రిఫ్రెషింగ్ టేస్ట్. సెవెంత్ వన్ ఫ్రాపే. ఐస్ బ్లెండెడ్ కాఫీ. క్రీమ్, చాక్లెట్, క్యారమెల్ వంటి ఫ్లేవర్స్ ఉంటాయి. డెజర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు మెనూ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీకు నచ్చిన కాఫీ ఏదో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్ట్రాంగ్ కావాలంటే ఎస్ప్రెసో, స్మూత్ కావాలంటే లాటే, ఫోమ్ ఇష్టమైతే క్యాపచినో, చాక్లెట్ ఇష్టమైతే మోచా. తప్పకుండా ట్రై చేయండి. సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా కాఫీస్ ఎలాంటి కాఫీస్ ఏ టైప్ ఉన్నాయో మీకు క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా ఫోన్లోకే రావాలి అంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.